కాబట్టి ఇప్పుడు హరీష్ రావు గారు నువ్వు రాజీనామా పత్రం రెడీ పెట్టుకో. ఆగస్టు 15 రోజు రైతులందరికీ కూడా స్వాతంత్రం రాబోతుంది, రుణమాఫీ కాబోతుంది. అదే రోజు ఈ యొక్క రాజీనామా లేఖని స్పీకర్ గారికి అందించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నువ్వు సమర్పించకపోతే ఖానాపూర్ శాసనసభ్యుగా నేను తప్పకుండా నిన్ను అసెంబ్లీ నిలదీస్తా, ప్రశ్నించేటట్టు నువ్వు చేయకని ఖానాపూర్ నియోజకవర్గ మండల కేంద్రంలో మరి రైతులకి 2 లక్షల రుణమాఫీ నిర్ణయంపై గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రాష్ట్ర కేబినెట్కి ఖానాపూర్ రైతుల పక్షాన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజులు రాహుల్ గాంధీ గారి సభా వేదిక ద్వారా వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరు మీద మరి ఆ రోజుల్లో మేము హామీ ఇచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి మొక్కువని ధైర్యంతో మరి ఎన్ని కష్టకాలాలు ఉన్నప్పటికీ కూడా రైతులందరినీ కూడా రాజు చేయాలి, వాళ్ళందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా 10 సంవత్సరాల పాటు రుణమాఫీ పేరు మీద మోసం చేసిన కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పాలి అనే ఆలోచనతో మరి గౌరవ ముఖ్యమంత్రి మొన్న 21 తారీఖున మరి క్యాబినెట్ ద్వారా రైతులకి 2 లక్షల రుణమాఫీ కోసం ఆమోదం చేయడం అనేది జరిగింది. చాలా శుభవార్త. ఆగస్టు 15 కంటే లోపల 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాం. గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు రాజీనామా లేఖతోటి సిద్ధంగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజీనామా చేయకపోతే తప్పకుండా నిన్ను అడుగడుగున అడ్డుకుంటాం, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే నువ్వు మాటలు మాట్లాడడం కాదు, ఆ రోజుల్లో విరవీగి గౌరవ ముఖ్యమంత్రి మీద ఇష్టారీతిన మాట్లాడావు. నువ్వు దమ్ముంటే రుణమాఫీ చేయని సవాల్ విసిరినావు. రాజీనామా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆ రోజు నువ్వు మాట్లాడిన విషయాలు ఈరోజు పత్రిక ముఖం కావచ్చు, రైతులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు హరీష్ రావు గారు నువ్వు రాజీనామా పత్రం రెడీ పెట్టుకో. ఆగస్టు 15 రోజు రైతులందరికీ కూడా స్వాతంత్రం రాబోతుంది, రుణమాఫీ కాబోతుంది. అదే రోజు ఈ యొక్క రాజీనామా లేఖని స్పీకర్ గారికి అందించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ నువ్వు సమర్పించకపోతే ఖానాపూర్ శాసనసభ్యుగా నేను తప్పకుండా నిన్ను అసెంబ్లీ నిలదీస్తా, ప్రశ్నించేటట్టు నువ్వు చేయకని, నీకు నిజంగానే రాజకీయాల మీద గౌరవం ఉంటే, నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి నీ యొక్క రాజీనామాని సిద్ధం చేయాలని తెలియజేస్తున్నా. రైతు సోదరులారా, మీరెవరు కూడా అధైర్యపడకండి. ఇది మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మీకోసం ఏర్పడిన ప్రభుత్వం. మీకోసం మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా వ్యవసాయ మంత్రి వారిలో తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళ యొక్క ఏదైతే వ్యవసాయ సంబంధించిన రివ్యూలన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. మేమంతా కూడా రైతుల యొక్క గిట్టుబాటు ధరే కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ కావచ్చు, మిగతా రైతులకు సంబంధించిన ఏ లాభసాటి సంబంధించిన అంశాలైనా కావచ్చు, వాటి మీద మంత్రివర్గం సంపూర్ణమైన నిర్ణయం తీసుకున్నది. మీ అందరికీ ఈ ప్రభుత్వం మంచి చేయబోతుంది. కాబట్టి రైతు కార్మికులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.